ఈరోజు వృశ్చికం వారికి జరిగేది మీరు నమ్మలేరు. మీ జీవితం ఒక కొత్త దిశలో మెరవబోతోంది. డిసెంబర్ 1. నమస్కారం. వృత్తాంతానికి మీ గురించి తెలుసుకోవడం ఇష్టమున్న వృశ్చిక బంధువులారా, మీరు చూడుతున్నది తెలుగు జ్యోతిష్యవాణి. మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు, ఆధ్యాత్మిక మార్గదర్శకం తెలిపే ఒక అద్భుతమైన కేంద్రం. ప్రతిరోజూ మేము మీ జీవితాన్ని వెలిగించడానికి, సానుకూల శక్తులు చుట్టూ తిరగడానికి కృషి చేస్తున్నాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఆ బటన్పై క్లిక్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు మిస్ కావకుండా చూడగలరు. ఇప్పుడు మనం వృశ్చికం రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చికం రాశివారు అత్యంత ధైర్యవంతులు మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. మీ మనసు లోలాలతో, అనుభవాలతో నిండినదే కానే మీరు అచంచలమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం గలవారు. శక్తివంతమైన వ్యక్తిత్వం, లోతైన భావోద్వేగాలు, ఆత్మపరిశీలన ఇవి మీని ప్రత్యేకత చేస్తాయి. ఈరోజు మీరు మార్పులకు తెరచే తలుపులు కనుగొంటారు. 1. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలదించబోతున్నాయి. కష్టపడి పనిచేసేవారు వారి కృషికి మెరుగైన గుర్తింపు పొందుతారు. ఓ పెద్ద ప్రాజెక్టు లేదా ఒక ముఖ్యమైన సమావేశం మీ కెరీర్లో కొత్త దశను తెరుస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వృశ్చికంతో గంగా ముందుకెళ్లండి. 1-2 పెట్టికలు మీకు లాభదాయకంగా మారొచ్చు. మన అస్త చెప్పటంలేదు. జాగ్రత్తగా సరైన నిర్ణయాలు తీసుకోండి. అది మీరు ఊహించినదానికంటే మించి ఫలితం ఇస్తుంది. సాక్షాత్కారం. రామచంద్రగారు, గుంటూరు నుండి ఉద్యోగ సాత్వికంగా రచన ప్రాజెక్టు సంపాదించాడు. అతని సంపూర్ణ శ్రద్ధ ఈరోజు తాజా అవకాశాలకి దారితీసింది. 2. డబ్బు, ఆర్థికం. ఆర్థిక రంగంలో నేటిరోజు అదృష్టం మీకు సహాయపడుతుంది. నిలకడైన పెట్టుబడులు లేదా కొన్ని వాణిజ్య వ్యవహారాలు ఈరోజు మంచి లాభం ఇస్తాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాని పోకడలో తక్కువ ధైర్యం వహించండి. పెద్ద ఖర్చులలో జాగ్రత్త తీసుకోండి. ఒక చిన్న పొరపాటు కూడా మీరు ఊహించని ప్రణాళికను దెబ్బతీతుంది. ఇక్కడ నేస్తం కృష్ణా తల్లి. ఆమె తన కుటుంబ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సంక్లిష్ట పరిస్థితిలో ఒక చిన్న సేవింగ్స్ మొదలుపెట్టింది. ఆ సేవింగ్స్ ద్వారా ఆమె కుటుంబానికి పెద్ద సాయం అందించింది. 3. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే వృశ్చికం వారికి ఈరోజు హృదయాన్ని హత్తుకునే ఒక ప్రత్యేక అవకాశం ఉంటుంది. మీరు ఇష్టపడిన వారి నుంచి ఆశించిన సమాధానాలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు సజీవంగా ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు పలు పరిష్కారాల దిశగా సాగుతాయి. శ్రద్ధతో మాట్లాడటం, సహనం ప్రదర్శించడం మీరు స్నేహబంధాలను మరింత బలపరుస్తుంది. లేగండి. మనస్సు పండిన అనుభవంగా. సునీత, హైదరాబాదు నుండి ఆమె జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన నుండి గొప్ప సుఖాలని పొందింది. 4. ఆరోగ్యం, శ్రేయస్సు. ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా నడుపుకుంటూ రోజువారీ బాగా నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. పాత సమస్యలు ఉన్నవారు తీర్చిదిద్దుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మానసిక శ్రేయస్సు కూడా చాలా అవసరం. ధ్యానం, ప్రాణాయామం వంటి సాధనాలు ఈరోజు మీ చింతలను తల్లి గోదిలో ఉన్నట్లు చేస్తాయి. 5. ఆధ్యాత్మిక, కర్మశక్తి. మీ పూర్వకర్మలు ఈరోజు కలానవుతాయి కనుక మంచి పనులు చేయడానికి, పుణ్యాన్ని సంపాదించడానికి ఇది ఉత్తమ వేదిక. మీరు స్వచ్ఛమైన హృదయంతో దేవుడిని పూజించండి. ఆత్మవిశ్వాసంతో మీ పనులు ముందుకు పయనిస్తాయి. ఒక ప్రత్యేక జ్యోతిష్య సూచన. ఈరోజు మన కష్టాలకు సంబంధించిన పండితుడు శని మహాదేవుడు మీకు ఆశీర్వాదం కురిపిస్తారు. శనిపై విశ్వాసం పెంచితే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఏదైనా ఆసక్తి ఉందా? మీ రాశి రహస్యాలు, భవిష్యత్తులు తెలుసుకోవాలా? కామెంట్లో రాయండి. మీకు ప్రత్యేక వీడియోలు, అనాలిసిస్ చేస్తాం. అదనంగా ఈరోజు ప్రత్యేక సమాచారం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శని దేవుడు. శుభరంగు గాఢ నీలం, నల్ల. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, చిన్న వ్యాపారంలో విజయం, అందరికీ మీ ప్రతిభను చాటుకోవడంలో అవకాశం. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు.
నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరవద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. ధన్యవాదాలు. ఈరోజు నా మాటలను వినిపించారు కాబట్టి మీ జీవితం వెలుగులోని మార్గం తేలిక అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.